ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. పిల్లలకు ఇచ్చే మంచి ఆహారం నుంచి ఉన్నత చదువులు, ఉద్యోగాల దాకా అన్ని విషయాల్లోనూ వారి బాగోగులే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుంది. ఒకప్పుడు కార్పొరేట్ పాఠశాలల్లోనే ఇంటరాక్టివ్ ప్లాట్ విధానం ఉండేది. ఇప్పుడు ఆ విధానాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందించేందుకు ఎంతగానో దోహదపడింది. మరో ప్రధానమైన అంశం నాడు నేడు కింద పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు సమకూరాయి. జగన్ సీఎం అయ్యాక ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలు గణనీయంగా పెరిగాయి. ప్రభుత్వ పాఠశాలలను, అందులోని విద్యా బోధన తీరుతెన్నులను అమాంతం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్చేసి పేదల ఇళ్లలో విద్యా కుసుమాలు పూయిస్తున్నారు. నాడు నేడు పేరిట వేలాది పాఠశాలలను ఆధునీకరించడమే కాకుండా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం, టోఫెల్ శిక్షణను సైతం అందిస్తూ పేదల పిల్లలను అంతర్జాతీయ స్థాయికి చేరుస్తున్నారు. దీంతో అంతర్జాతీయ వేదికలతో పాటు ఐక్యరాజ్య సమితి సమావేశాల్లోనూ ఏపీ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు తమ ప్రతిభను చాటుతున్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ స్థాయి టోఫెల్ పరీక్షకు ఆంధ్రప్రదేశ్ నుంచి లక్షల మంది పిల్లలు హాజరై తమ ప్రభను చూపించారు. దాదాపు 13,104 స్కూళ్లలో 3-4-5 తరగతులు చదువుతున్న 4,53,265 మంది విద్యార్థులు టోఫెల్ పరీక్షకు హాజరయ్యారు. అలాగే 5,907 స్కూళ్లకు చెందిన 6, 7, 8, 9 తరగతుల విద్యార్థులు హాజరవుతున్నారు. ఏప్రిల్ 12న నిర్వహించే పరీక్షకు 16.5 లక్షల మంది పిల్లలు హాజరవుతారని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వ స్కూళ్లలో మెరుగుపరిచిన విద్యా బోధన, ఆంగ్లం మీద పట్టు కోసం ప్రభుత్వం పడుతున్న తపన, కృషి ఇలా సత్ఫలితాలను ఇస్తోందని విద్యాశాఖ పేర్కొంది. ఏపీ విద్యార్థులు సాధిస్తున్న ఈ విజయాలు, విద్యారంగంలో జగన్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులపై జాతీయ స్థాయిలో చర్చలు జరగడం విశేషం. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.